బ్రేకింగ్ చూస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆ తర్వాత మెగా డిఎస్సి ఫైల్పై ఆయన తొలి సంతకం చేయనున్నారు. దాదాపుగా 13,000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల నగదు పెంపు, అన్నా క్యాంటీన్లు, నైపుణ్య గణనపై కూడా సంతకం చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కూడా రావాల్సి ఉంది. బ్రేకింగ్ చూస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4:41 సచివాలయం మొదటి బ్లాక్లోని సీఎం ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆ తర్వాత మెగా డిఎస్సి ఫైల్పై తొలి సంతకం చేయనున్నారు. దాదాపుగా 13,000 ఖాళీలు ఉన్నట్లు అధికారులు ప్రాథమిక నివేదిక సిద్ధం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, పెన్షన్ల నగదు పెంపు, అన్నా క్యాంటీన్లు, నైపుణ్య గణనపై సంతకాలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శ్రీనివాస్. రైట్ రాజశేఖర్, ఏదైతే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నాయుడు తిరుమలకి వెళ్ళడం జరిగింది, స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఈరోజు సాయంత్రం 4:48 ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు సచివాలయంలో చేయబోతున్నారు. ఈ బాధ్యతల నేపథ్యంలో అక్కడ సచివాలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆయన క్యాబిన్ కి సంబంధించి ప్రత్యేక పూజలకు సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఈ రోజు 4:48 బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి సంతకం ఏదైతే మెగా డిఎస్సి తొలి సంతకం పెడతానో ఆ మెగా డిఎస్సి తొలి సంతకం ఉండబోతుందని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. ఒకటే కాదు, దీంతో పాటుగా రెండవ సంతకం కింద మనకి చూసుకుంటే కనుక 5 సంతకాలు చేయబోతున్నారు. మొదటి సంతకం మెగా డిఎస్సి చేస్తున్నారు. ఆ తర్వాత రెండవ సంతకం కింద పెన్షన్ల మీద ఉండబోతుంది. అదేవిధంగా ఏదైతే అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ కావచ్చు, అదేవిధంగా స్కిల్ పెన్షన్స్ కావచ్చు, ఇలా 5 ఫైల్స్ మీద సంతకాలు చేయబోతున్నారు. సో మొత్తానికి ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు బాధ్యతలు చేపట్టిన తర్వాత 5 మీద కూడా సంతకాలు చేయబోతున్నారు. ఆ తర్వాత పూర్తిగా పాలనా పగ్గాలు చేపట్టబోతున్నారు. అయితే ఈ లోపు ఏదైతే మంత్రులుగా బాధ్యతలు చేసి ఉన్నారో వాళ్ళందరికీ కూడా శాఖల కేటాయింపులు కూడా ఉండబోతున్నాయి. ఇప్పటికీ కూడా శాఖల కేటాయింపులు ఇంకా చేయలేదు. బహుశా తిరుమల పర్యటన నుంచి వచ్చిన తర్వాత శాఖల కేటాయింపులు ఉంటాయని చెప్పేసి కూడా పార్టీ వర్గాలు కానీ ప్రభుత్వం కానీ చెబుతుంది. రైట్. ఇంకోటి ప్రధానంగా అంటే దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విధి విధానాలు తెలుసుకొని ఎన్ని ఖాళీలు ఉన్నాయి, దీని మీద కూడా కసరత్తులు జరిగిన తర్వాత ఫైల్పై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకోటి స్పీకర్కు సంబంధించి ఎవరు ఉండబోతున్నారు? ఇటువైపు కళా వెంకట్రావు, అయ్యన్న పాత్రుడు చాలామంది రేసులో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. ఆ రేసులో ప్రధానంగా ఎవరి పేరు వినిపిస్తుంది? అప్డేట్స్ ఏమి ఉన్నాయి? అయితే ఏ సంతకాల మీద ఫైల్ మీద సంతకాలు చేయబోతున్నారో దానికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏదైతే ముందు చెప్పినట్టుగా సంతకాలు చేస్తారో ఆ తర్వాత ఎన్ని ఉండబోతున్నాయి, అంటే మీరు ఉదాహరణ డిఎస్సికి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నది వివరాలు సేకరించాల్సి ఉంటుంది. అదేవిధంగా మిగతా పథకాలు ఏవైతున్నాయి, పెన్షన్ కి సంబంధించి ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా గత ప్రభుత్వంలో తీసుకున్న వారికి అందులో అనర్హులు ఎవరైనా ఉన్నారా, అలాంటి వాటిని కూడా గుర్తించడం, వాటిని క్యాన్సిల్ చేయడము, అదేవిధంగా అర్హులు ఇంకా ఎంతమంది పెరిగే అవసరం ఉంది, వాటన్నిటికి కూడా ఎంత బడ్జెట్ అవసరము, ఇవన్నీ కూడా క్యాల్కులేషన్ చేయాల్సి ఉంటుంది. కానీ ముందు చెప్పిన హామీ మీద సంతకాలు అయితే చేస్తారో ఆ తర్వాత ఈ నోటికి ఎన్ని ఖాళీలు, ఎంత బడ్జెట్ అవసరం ఉన్న దాని మీద స్టడీ చేస్తారు. ఇక మరోవైపు చూసుకుంటే కనుక స్పీకర్ కి సంబంధించి ఇప్పుడు మనకి మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగిపోయింది. ఆ తర్వాత అసెంబ్లీలో గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ, అంటే ముఖ్యమంత్రితో సహా ప్రతి ఒక్కరు కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేయాలంటే అక్కడ
ముందుగా ప్రొటెం స్పీకర్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ప్రొటెం స్పీకర్ అంటే మొత్తం శాసనసభలో సీనియర్ శాసనసభ్యులు ఎవరున్నారు అన్న దాన్ని తీసుకుని ఆయన ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకుంటారు. ప్రొటెం స్పీకర్ గా ఎన్నుకున్న తర్వాత అప్పుడు ఆయన చైర్ లో కూర్చోబెట్టిన తర్వాత ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా అధికార పక్ష నేత ఇద్దరు కూడా ముఖ్యమంత్రి కలిసి కూర్చోబెట్టాలి. కానీ ప్రస్తుతం ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి మరి కేవలం టీడీపీ నేతలే ఆ కార్యక్రమం నిర్వహిస్తారని చెప్పేసి తెలుస్తుంది. ప్రొటెం స్పీకర్ ఎన్నికల తర్వాతనే అప్పుడు స్పీకర్ ఎన్నిక ఉండబోతుంది. అంటే వన్స్ ఒకసారి ప్రొటెం స్పీకర్ కూర్చున్న తర్వాత ఎవరైతే ఎమ్మెల్యేలు గెలిచారో వాళ్ళందరి మీద చేత కూడా మనకి ఓత్ అంటే ప్రమాణం తీసుకుంటారు. అసెంబ్లీగా తాము ఎమ్మెల్యేలుగా అయ్యామని చెప్పి శాసనసభలో ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత మరి ఒకసారి స్పీకర్ కి సంబంధించిన నోటిఫికేషన్ వెలువడుతుంది. అంటే ప్రొటెం స్పీకర్ నోటిఫికేషన్ వెల్లడించాల్సి ఉంటుంది. స్పీకర్ నోటిఫికేషన్ వెల్లడించాక అప్పుడు స్పీకర్ రేసులు ఎవరు ఉండబోతున్నారని చూడాలి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీలో చాలా మంది సీనియర్లు ఉన్నారు. సో కళా వెంకట్రావు కావచ్చు. అయితే తాజాగా మనకి వినిపిస్తున్న పేరు రఘురామకృష్ణంరాజు. ఏదైతే రఘురామకృష్ణంరాజు సంబంధించి జగన్ మీద కావచ్చు, జగన్ పార్టీ మీద కావచ్చు చాలా విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు చేసిన దాఖలాలు ఉన్నాయి. అదేవిధంగా తాను ఒక ప్రతీకార తో ఉన్నారు అని కాబట్టి ఆయన కూర్చోబెడితే బాగుంటుంది అనే ఒక ఆలోచన కొంతమంది చేస్తున్నారు తప్ప అది ఇప్పటికైతే టీడీపీ నుంచి వచ్చిన అదైతే సమాచారం అయితే కాదు. చాలా మంది సీనియర్ రేస్ ఉన్నారు. అయితే ఎవరెవరికి ఈ స్పీకర్ పదవి ఇస్తారనేది కూడా చూడాల్సి ఉంది. స్పీకర్ తో పాటుగా డిప్యూటీ స్పీకర్ కూడా ఉంటుంది. కాబట్టి ఈసారి స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రెండు ఒకే ఎన్డీఏ నుంచే ఉంటాయి. అయితే స్పీకర్ పదవి వచ్చి బహుశా అధికార పార్టీ తీసుకున్నప్పుడు కూడా డిప్యూటీ స్పీకర్ ఇటు జనసేన పార్టీగా లేకపోతే బీజేపీగా అనేది కూడా చర్చ జరుగుతుంది. బహుశా డిప్యూటీ స్పీకర్ రెండు పార్టీలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. స్పీకర్ మాత్రం టీడీపీ ఖాతాలోనే ఉండబోతుంది మాత్రం తెలుస్తుంది. రాజశేఖర్ రైట్. ఇంకోటి అంటే అధికారులకు కొంత సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తీసుకోవద్దు, వారికి ఆ పార్టీకి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తారు, వాళ్ళ మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. సో వాటిపై కూడా ఏమైనా ఈరోజు ఒక డిస్కస్ చేసే అవకాశం కనిపిస్తుందా? అంటే అది కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చినప్పుడు అధికారుల మార్పులు చేర్పులు అనేది సహజంగానే జరిగే ప్రక్రియ. అందులో మనము ఎక్కడ కూడా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఇప్పుడు ఉండాల్సిన అవసరం లేదు. అంటే ఈ ప్రభుత్వానికి ఏ ప్రభుత్వమైనా సరే తమ అనుగుణంగా తమ ఏవైతే హామీలు ఇవ్వడం జరిగిందో హామీలకు అనుగుణంగా అదేవిధంగా హామీలు అమలు చేయడానికి కావాల్సిన బడ్జెట్లు కావచ్చు లేకపోతే రెవెన్యూ కావచ్చు వీటికి అనుగుణంగా పనిచేయగలిగే అధికారులను అదేవిధంగా తమకు అనుకూలంగా పనిచేసే అధికారులను ప్రతి ప్రభుత్వం పెట్టుకుంటుంది. అందులో మనం పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో ఉన్న అధికారుల్లో ఎవరైనా మంచి వాళ్ళు లేదు నిజాయితీగా చేశారు అనే భావన అధికార పార్టీ ప్రస్తుత టీడీపీ కానీ ప్రభుత్వానికి కానీ ఉంటే కనుక ఖచ్చితంగా అధికారం కొనసాగించే అవకాశం ఉంది. లేదు గత ప్రభుత్వంలో ఉన్న వారిని కూడా తొలగించి కొత్త వారిని కూడా తీసుకునే అధికారం అంటే వాళ్ళని బదిలీ చేస్తారు. బదిలీ చేసిన తర్వాత ఆ ప్లేస్ లో కొత్త వాళ్ళని తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. సో ఈ బదిలీల ప్రక్రియలో మనం చూసాం. మొదటి రోజే మనకి చీఫ్ సెక్రటరీ కూడా బదిలీ కావడం కావచ్చు, డీజీపీకి సంబంధించి బదిలీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదైతే జిల్లా స్థాయి నుంచి తీసుకుని సచివాలయం వరకు కూడా డిపార్ట్మెంట్స్ వరకు కూడా ఖచ్చితంగా బదిలీలు అనేవి ఉంటాయి. ఇందులో మనం ఎక్కడ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. రాజశేఖర్ శ్రీనివాస్ రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ శ్రీనివాస్.